మీ అమ్మ నెల తప్పిందని మాకు తెలిసినప్పుడు చేయించానమ్మా. పుట్టబోయే నా మనవరాలికి నా చేతులతో నేను తొడగాలి అనుకున్నాను. కాని ఆ దేవుడు చిన్నచూపు చూశాడు. నా బిడ్డని నాకు దూరం చేశాడు. ఏదో ఒకరోజు నా మనవరాలు రాకపోతుందా, దాని వేలికి ఈ ఉంగరం తొడక్కపోతానా అని ఎదురు చూశానమ్మా. ఇన్నాళ్లకి ఆ అవకాశం వచ్చింది. నీ వేలు చూపించమ్మా. ఇగో వెటు వెటు. బాగుంది కదా? బాగుంది బాగుంది బాగుంది. ఎలా ఉంది? 3 గ్రాములు అన్నట్టుంది. ఎలా ఉందని అడిగితే బాగుందనో బాగోలేదనో చెప్పాలి కానీ ఎన్ని గ్రాములు ఉందో చెబుతావేమిటే? నానమ్మ గారి బుద్ధి ఎక్కడికి పోతుందిలేండి. మా నాన్నమ్మ గారి బుద్ధి దీనికి ఎందుకు వస్తుందండి? మీ నాన్నమ్మ గారా? అవు తాత, ఇది నా కక్క లాంటిదేగా. మా నాన్నమ్మైనా దీని నాన్నమ్మైనా ఇద్దరికి నాయనమ్మేగా. అవునవును తాతయ్య గారు. గీత, అలా వెళ్ళి ఆడుకుందాం రా. పద శ్వేత. ఎక్కడికే? ఆ ఉంగరం నాకు ఇవ్వవే. ఎందుకే? ఇది మా అమ్మమ్మ గారు నాకు ఇవ్వాలనుకున్న ఉంగరం. అది నేను మాత్రమే పెట్టుకోవాలి. అబ్బో, అమ్మంటే పగ, అమ్మమ్మ ఉంగరం మాత్రం ప్రేమనా? ఒక్కసారి నా చేతికొస్తే ఇచ్చు నాకు అలవాట్లే. ఏయ్, ఇక్కడ ఏమిచ్చినా తెచ్చిమ్మని మా నాన్నమ్మ గారు చెప్పారు. ఇవ్వకపోతే అమ్మ ఫీల్ అవుతారు. మర్యాదగా ఇవ్వవే. నేనియ్యా, ఇది నాది అంతే. ఇవ్వకపోతే మా నాన్నమ్మ గారికి నిజం చెప్పేస్తా. చెప్పుకో, నాకేమైనా భయమా? సరే చూడు, చెప్తానో లేదో. ఈ పూజలు చెప్తే ఉంగరం లాక్కుంటదంటవా? పోనీలే, దాందేగా ఇచ్చేత పోలే, ఇచ్చేద్దాం. ఎన్ని రోజులైందో ప్రశాంతంగా ఒంటరిగా తిని. తిను 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 అనసూయ, తిను తిను తిను. టెన్షన్ ఏం లేదు, తిను. అయ్యా ప్రశాంతంగా తినేవారు కదా. అమ్మో వదిన, చెప్పు వదినా. వదినని కాదండి, మీ మనవరాలు గీతని. నువ్వా తల్లి? గీత చెప్పమ్మా. నానమ్మ గారండి, ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుందండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.